అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పుకుంటాము. ఇక్కడ చేరుండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని సంతోషంగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే మనకది చాలా ధైర్యం, నమ్మకంని ఇస్తుంది. ఏ మెడిసినో, ఏ డాక్టర్, ఏ ట్రీట్మెంటు ఇవ్వలేని డౌట్స్ని క్లియర్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ మనకి పెంచుతుంది. అందుకనే మనం దాన్ని బాగా ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదా అనేది వద్దు. మనలాగానే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లంని దాటి వచ్చిన వాళ్ళు. బాగా మనసు పెట్టండి దాని మీద. ఫస్ట్ మీరు మెంటల్లీ సంసిద్ధం అయిపోండి. ఎందుకంటే ఇది మన బిడ్డని మనం తీసుకునేదానికి వీలవుతుంది, ఈజీగా వీలవుతుంది. కష్టపడి కాదు, కష్టపడి కూడా ఒక దారి ఉంది. ఆ దారి మనకు తెలిసింది. 2 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది అంటే గర్భం రావడం చాలా కష్టం అనే ఫీలింగ్ మనకు అందరిలో బాగా కదలకుండా చాలా గట్టిగా స్థిరపడిపోయింది. అది పగల కొట్టుకొని ఈజీగా కూడా ఒక దారి ఉంది అని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి, మనం నమ్మాలి. అది మనం చూడంగానే వస్తుంది. చూడంగా ఉన్నా కూడా మనలో ఆ మార్పు, నేను ఇది ఒప్పుకుంటాను, నేను కూడా మారుతాను అని ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం తీసుకొని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. అది కావాలి, ఇప్పుడు రావాలి. యూట్యూబ్ చూసినప్పుడు కూడా రావాలి. దాని తర్వాత మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనలో ఆ మార్పు రావాలి, మనలో ఆ తపన. మనం మారడం అనేది చిన్న విషయం కాదు. మనం చనిపోయి మళ్ళీ పుట్టినంత దానికి సమానం అది. కొన్ని విషయాలు మనం వదిలిపెట్టేస్తాం, కానీ కొన్ని నమ్మకాల్ని మనం వదులుకునేదానికి మనం సిద్ధమే పడము. జీవితకాలం కూడా ఒక్కొక్కసారి సరిపోతుంది కొంతమందికి, అట్లా ఉంటుంది. గమనిస్తేనే అర్థమవుతుంది అది. కానీ ఇప్పుడు మనకి ఇది అవకాశం. ఈ బిడ్డ పుట్టడం లేట్ అవ్వడం వల్ల ఆ మీనింగ్ తెలుసుకొని మనల్ని, నేనేం చెప్తున్నా అంటే మనం ఫస్ట్ మంచి తల్లిదండ్రులుగా పరిణమిస్తాం. మనం మంచి తల్లిగా మనల్ని తీర్చిదిద్దుకుంటాం. అప్పుడు నువ్వు వద్దన్నా నువ్వు మంచి బిడ్డనే వస్తుంది, నువ్వేం చేయకపోయినా మంచి బిడ్డనే వస్తుంది. మంచి బిడ్డ ప్రత్యేకంగా పోయి మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన హోంవర్క్ అంతా ఇప్పుడు, తర్వాత ప్రెగ్నెన్సీలో, తర్వాత నువ్వు మంచి విత్తనం వేసేసి బాగా చేస్తే ఊరికే జస్ట్ అట్లా నీళ్ళు పోసి ఉండి వదిలేస్తే చాలు. ఆ బిడ్డ, ఆ ఫ్రూట్, ఆ టేస్ట్ వేరే, డిఫరెంట్. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తుంటే మంచి నెక్స్ట్ జనరేషన్ బిడ్డల్ని మనం తయారు చేయబోతున్నాము. అవకాశం మనకి ఇప్పుడు తగ్గింది. ముందుగా మనకందరికి బిడ్డలు పుట్టేస్తుంటే ఇది అవసరం ఉండదు, ఈ వాల్యూ తెలీదు. ఏదో బిడ్డ వచ్చింది, కానీ ఈ బిడ్డ పుట్టక ముందే మనం దాన్ని తయారు చేసుకోవచ్చు, మోల్డ్ చేసుకోవచ్చు, తీర్చిదిద్దుకోవచ్చు. ఆ ప్రాసెస్లో మనల్ని మనం మార్చుకోవచ్చు. అదే చాలా పెద్ద అవకాశం. లైఫ్ కంప్లీట్ టర్న్ అయిపోతుంది. అందుకని వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదో అని వినకుండా మనసు బాగా పెట్టి వింటాము. అశ్విని. నమస్తే మేడం, నా పేరు అశ్విని. ఇక్కడే చూపించుకున్నా. 5 years పిల్లలు లేరు. అప్పుడు 3 months చూపించుకున్నాం ఇక్కడ. మనము నాయుడుపేటలో ఇక్కడ పని చేస్తాం. నేటివ్ కర్ణాటక. అక్కడ మెడికల్లో చెప్పారు, అండాలి మేడం బాగున్నారు, మీరు అక్కడ వెళ్ళండి అంటే వచ్చాము. ఇక్కడ 3 months చూపించుకున్నాము. 3 months కంప్లీట్ అయ్యింది. అప్పుడు
కన్సీవ్ వచ్చేసింది. అన్ని టెస్ట్లు ఇంకా టెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి. ట్యూబ్ టెస్ట్ లాస్ట్ అప్పుడు కన్సీవ్ అయిపోయింది. 9 months కంప్లీట్ ఇక్కడే చూపించుకున్నా. ఇంకా డైటింగ్లు ఎక్సర్సైజ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంత తొందరగా నిలుగుతుందని మనకి ఇది లేదు. 5 years కదా, ఇప్పుడు 3 months అయింది. ఇంకా 6 months దాకా చూద్దామన్నారు మీరు. సరే అని 3 monthsకి హ్యాపీగా రెడీ అయిపోయాడు. టాక్ టు బేబీ బాగా హెల్పింగ్. చూడండి ఏంటున్నాడు, అమ్మ ఏంది ఎంతసేపు అమ్మాయి కావాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూపించుకున్నామని వచ్చేస్తాం.